యేసు ప్రభు నేను ఎలాంటి వాడను వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. ఎట్లా వ్యక్తపరచుకోవాలా? అప్పుడంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు వ్యక్తపరచుకున్నాడు. ఎటువంటి వాడు, నేను ఎట్లా ప్రేమిస్తున్నానో స్వస్థపరచడం, గొప్ప కార్యాలు చేయడం వ్యక్తపరచుకున్నాడు. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయి మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు తనను వ్యక్తపరచుకోవాలంటే ఎట్లా వ్యక్తపరచుకోవాలా? యేసు ప్రభు సంఘము ద్వారా వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రీస్తు దేహం ఇప్పుడు ఏంటంటే సంఘమే క్రీస్తు దేహము. సంఘము ద్వారా దేవుడు లోకానికి తెలియపరచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఎటువంటి వాడో ఎవరు చెప్పాలి? ఇప్పుడు లోకస్తులకు ఎవరు చెప్పాలండి? దేవుడు ఎటువంటి వాడో లోకస్తులకు ఎవరు చెప్పాలా? దేవుని ప్రేమని ఎవరు చెప్పాలా? దేవుని స్వార్థని ఎవరు చెప్పాలా? లోకస్తులకి సంఘమే చెప్పాలి. అందుకే దేవుడు ఏం చేసినాడో తెలుసా? ఇది క్రీస్తు మర్మము. ఇదే సమిష్టి క్రీస్తు అంటే. క్రీస్తు ఎటువంటి వాడో లోకానికి ఎట్లా తెలియాలా? క్రీస్తు లేడండి, యేసు ప్రభు ఇక్కడ లేడు. ఆయన ఎటువంటి వాడో లోకానికి తెలియాలా? ఎట్లా తెలుస్తుంది? సంఘమే లోకానికి చెప్పాలా. హల్లెలూయా. కనీసం మనం బతికున్నంత కాలం ఒకరికైనా సువార్త చెప్పాలా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 12వ అధ్యాయం తన్ను తాను 3వ వచనం, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించి మనం ముందుకు కొనసాగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత 4 వారాలుగా మనము ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేంటంటే సంఘములో సంఘముగా క్రీస్తుని ఎరుగుట అనేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఇది. దీంట్లో అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. సంఘం యొక్క క్రమం ఏంటంటే 4 విషయాలు మొదటి వారంలో చూసాం. ఈరోజు వెళ్ళాల్సిన అంశంలోకి వెళ్ళడానికంటే ముందుగా మనం ఏం బోధించుకుంటూ వస్తున్నాం అనేటువంటి విషయాలు కొద్ది నిమిషాలు మనందరం కూడా శ్రద్ధగా విందాం. సంఘము అపోస్తలుల బోధ అంటే దేవుని యొక్క వాక్యం మందు ఎడతెగక ఉండాలి. 2వదిగా సహవాసం మందు ఎడతెగక ఉండాలా. 3వదిగా రెట్ట విరుచుట యందు ఎడతెగక ఉండాలా. 4వదిగా ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండాలా. ఈ 4 విషయాలు కూడా సంఘం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొదటిది వాక్యమందు ఎడతెగక ఉండాలా, 2వది సహవాసం ఉండాలా, 3వదిగా రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలా, 4వదిగా ప్రార్థన చేయటంలో సంఘం ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలి. ఈ 4 విషయాల్లో మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. నేను ముందు పోయిన వారం కాక అటుపోయిన వారంలో వివరించాను కాబట్టి ఇప్పుడు ఏం చెప్పను, గుర్తు చేస్తున్నాను ఏమేమి బోధించామని. తర్వాత మనం చూసాము బాప్తిసం గురించి మనం చూసాం. బాప్తిసంలో 3 ప్రశ్నలు మనం చూసాం కదా. బాప్తిసం తీసుకోవాలంటే కొంతమంది భయపడుతుంటారు. నేను బాప్తిసం తీసుకుంటే నేను ఏదైనా పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని చెప్పి భయపడుతూ అనేకమైన సందేహాలతో ఉన్నారు.
దీని గురించి కూడా నేను మాట్లాడాను, పోయిన వారం కాక అటు పోయిన వారం మాట్లాడాను. బాప్తిసంలో 3 సందేహాలు ఉన్నాయి. యేసు నమ్ముకున్నారు కానీ బాప్తిసం తీసుకోలే, పరలోకానికి పోతారా పోరా. యేసునైతే నమ్మినారు, బాప్తిసం తీసుకోలే, ఉన్నట్టుండి వాళ్ళు కాలమైనారు. వాళ్ళు ఇప్పుడు పరలోకానికి పోతారా నరకానికి పోతారా అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. చాలామంది యేసు నమ్ముకున్నారు, చర్చికి వస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ బాప్తిసం మాత్రం తీసుకోరు. వాళ్ళు ప్రభు బలలో రొట్టె విరుచుటలో వాళ్ళు ఎడతెగక ఉండరు. మరి ఇటువంటప్పుడు పరలోకానికి పోతారా పోరా అనేది మొదటి ప్రశ్నతో నేను జవాబు చెప్పాను. అదేంటంటే బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. కేవలం నమ్మితే సరిపోదు. నమ్మినావు, యేసు ప్రభుని నమ్మాము, దాని వెనకాల ఏముండాలా? నమ్మి బాప్తిసం పొందాలా, అప్పుడే రక్షణ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం చూడగలం. కానీ నమ్మినారు కానీ వాళ్ళు పరలోకానికి పోతారంటే నిశ్చయంగా పోరని నేను చెప్పినాను. ఎందుకంటే వాళ్ళు కేవలం నమ్మారు కానీ బాప్తిసం తీసుకోలే. బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలు పొందడం. నువ్వు క్రీస్తు మరణ పునరుద్ధానంలో ఒకరు పాలు పొందకుండా ఎలా పరలోకానికి పోతారు? పరలోకానికి పోవడానికి అవకాశమే లేదు. క్రీస్తు మరణంలో నువ్వు పాలు పొందాలా, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నువ్వు పాలు పొందాలా. అలా పాలు పొందకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. కానీ చూడండి, నమ్ముకున్నామంటే సరిపోదు, కానీ దాని వెనకాల ఏం చేయాలంటే బాప్తిసము తీసుకోవాలి, అప్పుడే రక్షింపబడతాం. అంతే కదండి. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను. మాది పలానా ఊరు అనడానికి సాక్ష్యం ఏంటి? నాది పలానా ఊరు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే నువ్వు ఆధార్ కార్డు చూపిస్తేనే పలానా ఊరు అని గుర్తించగలుగుతాం. అంతేగాని ఆధార్ కార్డు చూడకుండా నేను భారతీయుని, నేను మాది పలానా ఊరు అంటే నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. దాన్ని వేరే వాళ్ళు నమ్మాలంటే ఏం చేయాలి? నీ ఆధార్ కార్డు తీసి చూపిస్తే నీ ఊరేంటి, నీ ఆధార్ ఏంటి, నీది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశమా, లేకపోతే వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చినావా అని చెప్పి నీ ఆధార్ చూస్తేనే తెలిసిపోతుంది. అప్పుడు నీకు ఒక ఆధార్ అవసరం. నేను పలానా ఊరికి చెందినవాడనండి, నేను నమ్ముతున్నానంటే నువ్వు నమ్మితే సరిపోదు, అది వేరే వాళ్ళకు చూపించాలా పలానా ఊరు నాది అని చెప్పి. బాప్తిసం కూడా అంతే. నేను నమ్ముకున్నాను యేసుప్రభుని అంటే సరిపోదు, కానీ ఎట్లా నమ్ముకున్నావు అది బయటికి చూపి అంటే ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం తీసుకొని సంఘానికి తెలియపరచాలా, నేను యేసుని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, ఆయనే నా దేవుడు, ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడు, ఆయన నా సొంత రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి బాప్తిసం తీసుకోవాలా. అది రక్షణలోకి నువ్వు ప్రవేశించినట్లు. అప్పుడు నువ్వు రక్షణ నీ మీదకి వస్తుంది, నిత్య జీవము నీ మీద ఆమోదించబడుతుంది. అంతవరకు రక్షణలోకి మనం రాము. కాబట్టి యేసు నమ్ముకున్నామండి, కానీ మేము బాప్తిసం తీసుకోము, ఏం తీసుకోము అంటే పరలోకంలో నీకు స్థానం లేదు అని చెప్పి మనం చూసాం. రెండవ ప్రశ్న ఏంటి? బాప్తిసం తీసుకుంటేనే రక్షణ పొందుతారు అన్నట్లయితే, బాప్తిసం తీసుకుంటేనే రక్షణ పొందుతారు అన్నట్లయితే యేసుకు ముందు ఎంతోమంది బతికినారు కదా. యేసు 2000 సంవత్సరాల కిందట మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల కిందట బాగుంది. మళ్ళీ 2024 సంవత్సరాలకు ముందు ప్రజలు లేరా? అంతకుముందు జనాలు ఉన్నారు కదా అని చెప్పి వేరే వాళ్ళ వాదన, వేరే బైబుల్ని నిందించడానికి వేరే వాళ్ళ వాదన ఏంటంటే, మీ బైబుల్లో ఇట్లా ఎందుకు చెప్తారు? నమ్మి బాప్తిసం పొందితేనే రక్షింపబడునని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? యేసు ప్రభువు మరణించాడు, అయితే అంతకుముందు చాలామంది బతికినారు కదా, అంటే వాళ్ళంతా నరకానికి పోతారని మీరు చెప్పే బోధన అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రెండో ప్రశ్నలో కూడా ఇది చాలా బాగా చెప్పాను. అదేంటంటే, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడునని మొదటిగా మనం చూసాము. రెండవ ప్రశ్న, యేసుకు ముందు చనిపోయిన వారు పరలోకానికి పోతారా పోరంటే అది మన ఆధీనంలో లేదు. దేవుని యొక్క న్యాయ తీర్పు రెండవ రాకల్లో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరిని పరలోకానికి పంపాలా, ఎవరిని నరకానికి పంపాలని ఆయన తీర్పు తీర్చుకుంటాడు. దాని గురించి మనం ఇప్పుడే ఎందుకు ఆలోచించాలా? ఇప్పుడు యేసు ఉన్న కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడునని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పి నీకు ఇష్టమైతే బాప్తిసం తీసుకో, రక్షణ పొందు. ఆయనకు ముందు బతికిన వాళ్ళ సంగతి ఏంటి? తర్వాత చాలామంది మంచి వాళ్ళు బతికినారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? నీతో బైబిల్ మాట్లాడుతుంది. నువ్వు నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్షింపబడతావని బైబిల్ చెప్తుంది. అయితే వాళ్ళ సంగతి ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పాను, చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా నరకానికి పోలే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, తర్వాత యేసు కంటే ముందు చనిపోయినారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరు నరకానికి పోలే, పరలోకానికి కూడా పోలే. అట్లెట్లయితుంది? పోతే పరలోకం పోవాలా, పోతే నరకానికి పోవాలి కదా. మళ్ళా వాళ్ళు ఎక్కడికి పోయినారంటే వాళ్ళు ఇంకా పరదేశంలో ఉన్నారు. హల్లెలూయా, అర్థమవుతుందండి? నరకానికి పోలే, పరలోకానికి పోలే, పరదేశంలో ఉన్నారు. పరదేశం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు.
ఈ పరదేశంలో మళ్ళీ 2 రకాలు, నరకంలో 2 రకాలు, పరలోకంలో 2 రకాలు. పరలోకం ఒకటి చిట్ట చివరిది, దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళడం. ఇంకొక రకం ఉంది పరదేశ్ అంటే చనిపోయిన నీతిమంతులు, అంటే యేసు నమ్ముకొని ఎవరైతే చనిపోతారో వాళ్ళు అక్కడ ఉంటారు. యేసు నమ్మకుండా చనిపోయినారు కదా, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పాతాళంలో ఇంకో రకం ఉంటుంది. అదేంటంటే అదే అగాధము, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అగాధంలో ఉన్న వాళ్ళు, అక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళు, ఈ ఇద్దరు కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే యేసు ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు రెండో రాకడలో వస్తే మనం త్వరగా పరలోకానికి వెళ్ళిపోదామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ అగాధంలో ఉన్న వాళ్ళే యేసు నమ్ముకోకుండా చనిపోయినారు కదా, వీళ్ళు కూడా ఇంకా పూర్తి నరకంలోకి వెళ్ళలే, వాళ్ళ ఆత్మలు అట్లే ఉన్నాయి. యేసు ప్రభు రెండో రాకల్లో వస్తాడు కదా, అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. కాబట్టి అంతవరకు అందరూ అక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడే బెంగపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇప్పుడు ఒక విధంగా చూస్తే యేసు రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం, అంతే కదండి. హల్లెలూయా. మనం కూడా ఒక రకంగా యేసు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. అందుకే మరణాత అని పిలుస్తుంటాం. చాలా చోట్ల సేవకులు కూడా మరణాత అంటుంటారు. మరణాత అంటే అర్థం ఏంటండి? త్వరగా రమ్ము ప్రభా, త్వరగా రమ్ము, ఈ భూమి భరించలేకపోతున్నాం, ఈ భూమి మీద సమస్యలు ఎక్కువైపోయినాయి. అన్నదమ్ములు గౌరవించుకోరు, అక్క చెల్లెళ్ళు గౌరవించుకోరు, కన్నబిడ్డలు తల్లిదండ్రులకు వ్యతిరేకులు అవుతున్నారు, తల్లిదండ్రులను బిడ్డలు చిన్న కుమారులు గౌరవించట్లేదు, సొంత వాళ్ళే మోసం చేస్తున్నారు, భార్యాభర్తలని చిచ్చు పెడుతుంది అపవాది. ఈ లోకంలో సమస్యలన్నీ చూస్తున్నట్లయితే ఏమనిపిస్తుంది అంటే, మరణాత తొందరగా రా ప్రభువా, ఎప్పుడైనా పోయేదే కదా, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైనా పోయేదే, కాబట్టి ఇప్పుడే వచ్చినాం అనుకో, బతికున్న వాళ్ళం బతికున్నట్ట పరలోకానికి వస్తాం కదా అని చెప్పి మరణాత త్వరగా రమ్ము ప్రభువా అని పిలుస్తున్నాం దేవుని బిడ్డలమైనటువంటి మనము. అయితే ఆయన రాకడలో ఒకవేళ మనం బ్రతికుంటే అట్లే ఎత్తబడతాం, బ్రతికి లేకపోతే ఖచ్చితంగా దేవుడు రెండో రాకల్లో మనల్ని పరదేశంలో ఉంచుతాడు, అక్కడి నుంచి పరలోకానికి మధ్యాకాశంలోకి అయినా వస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి రెండో ప్రశ్న ఇప్పుడు అర్థమైంది కదండి. మొదటి ప్రశ్న ఏంటి? నమ్మినాం కానీ బాప్తిసం తీసుకోమంటే ఖచ్చితంగా పరలోకంలో నీకు స్థానము లేదు. ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా తెలుస్తుంది నీది ఆ ఊరని? అట్లే బాప్తిసం అనేది లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా పరిపూర్ణుడు కావు. క్రీస్తు మరణ పునరుద్ధానంలోకి నువ్వు ఇంకా రాలే, క్రీస్తుకు బయటనే ఉన్నావు కానీ లోపలికి రాలే. రెండవ ప్రశ్నలో కూడా క్లియర్ అయిపోయింది. యేసుకు ముందు చనిపోయినారు కదా మంచి వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారంటే అది ఇంకా దేవుని ఆధీనంలో ఉంది. ఎవరు నరకానికి పోలే, ఎవరు పరలోకానికి పోలే, అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. మూడో ప్రశ్న ఏంటంటే, బాప్తిసం తీసుకొని పాపం చేస్తే వాళ్ళు పరలోకానికి పోతారా పోరంటే, నేను ఇంతకుముందే చెప్పాను, దేవుడు మనం చనిపోయిన తర్వాత కొన్ని కిరీటాలు ఇస్తాడంట. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కొరకు నమ్మకంగా ఆయన వాక్యాన్ని నమ్ముకొని, ఆయన ప్రేమను నమ్ముకొని, ఆయన దయను నమ్ముకొని, ఆయన వాక్యానికి లోబడుతూ మనం జీవించిన విధానమును బట్టి దేవుడు కొన్ని కిరీటాలు పెడతాడంట. కిరీటం అంటే మనం చాలా సాధారణంగా తీసుకుంటాం, కానీ కిరీటం అంటే ఎట్లుంటుందంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఎక్కడైనా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఒక మంచి హెడ్ మాస్టర్ పోస్ట్లో మనం ఉన్నామనుకోండి, తీసుకొని అటెండర్ పోస్ట్లో వేస్తే వాల్యూ ఉంటుందా? ఒక కాలేజీలో పనిచేసేటప్పుడు మంచి హెడ్ మాస్టర్ పోస్ట్లో మనం పనిచేస్తున్నాం అనుకుందాం, వాళ్ళు ఏం చేశారంటే తీసి అటెండర్ పోస్ట్ ఇచ్చినారనుకో, గౌరవం ఉంటుంది? ఇంకా గౌరవం ఉండదు. ఎందుకంటే హెచ్ఎం నుంచి నువ్వు ప్రిన్సిపల్ అయింటే గౌరవం వస్తుండే, నువ్వు హెడ్ మాస్టర్ నుంచి పూర్తిగా నిన్ను అటెండర్కి వేసినారు. ఎందుకంటే నీ పనితీరు బాగాలేదు, నువ్వు సరిగ్గా నిర్వాహకత్వం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు చూచి నిదానించి గమనించి వేరే పోస్టును ఇస్తారు. ఆ స్కూల్లో ఉన్నారంటే స్కూల్లో ఉన్నారు, కానీ ఇంతకుముందు హెడ్ మాస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయినాడు? అటెండర్గా ఉన్నాడు. స్కూల్లో నుంచి ఎక్కడికి పోలే, స్థాయి అనేటువంటిది తగ్గిపోయింది. దేవుడు కూడా తీర్పు తీర్చే విధానం ఎట్లుంటుందంటే, మనకిచ్చే పొజిషన్ అనేటువంటిది పరలోకంలో ఉంటుంది. నీకంటూ నువ్వు ఇట్లా నమ్మకంగా చేసావని చెప్పి దేవుడు కొన్ని కిరీటం పెడతాడు. ఆ కిరీటం పెట్టినప్పుడు దేవుడు మనకు ఒక ఘనతను అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి పరలోకం పోతారా పోరా బాప్తిసం తీసుకున్న వాళ్ళంటే, బస్సులో ఒక ఖర్చు వేస్తారు, టవలో ఏదో ఖర్చు వేసిన తర్వాత వేచి ఉంటారు కదండి. ఎక్కడైనా ఊరికి పోయేటప్పుడు బస్సులో ఒక ఖర్చు వేసి ఇంకా వేచి ఉంటారు. ఆ డోర్ దగ్గర కొట్లాడుతుంటారు అందరూ, ముందర ఎక్కాలా నేను వెనకాల ఎక్కాలా అని చెప్పి. నువ్వు సీట్లో ఖర్చు వేసినావు కాబట్టి వాళ్ళు ఎంతమంది కొట్లాడినా నీ సీటు నీకు అట్లే ఉంటుందా ఉండదా? కాబట్టి బాప్తిసం తీసుకోవడం అంటే అదే అనమాట. నువ్వు ఆల్రెడీ దేవుని నమ్మావు, నువ్వు ఆయనలో వచ్చావు కాబట్టి
పరలోకం దేవుడు నీకు ఇస్తాడు. కాకపోతే ఈ భూమి మీద బ్రతికినంత వరకు, మరణం వరకు నమ్మకంగా బతుకు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదననే మాటను చాలా వచనాలు చూపించాను. అందులోకి నేను ప్రవేశించను. దయచేసి ఈరోజు మరొక విషయం, పోయిన వారం చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు దేహము అనేటువంటి మాటను మనం ధ్యానించాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం చెప్దామా? క్రీస్తు దేహము, క్రీస్తు దేహము. ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం. చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను, మన అంశం పేరే ఏంటంటే సంఘంలో సంఘంగా క్రీస్తు నెరుగుట, లేకపోతే క్రీస్తు యొక్క మర్మము. మర్మం అంటే ఏంటి? అది అర్థం కానిది, అది మనం ఎరగాలి, తెలుసుకోవాలి. క్రీస్తు దేహమును గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే సంఘమే క్రీస్తు దేహం అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. మీరు కనుక అర్థం చేసుకుంటూ బైబిల్ని చదివితే పౌలు ఏమంటున్నాడు అంటే క్రీస్తు యొక్క శరీరము సంఘం అంటున్నాడు. ఇది ఎక్కడ? ఇది సంఘం ఎట్లా క్రీస్తు దేహం అవుతుంది? బైబిల్లో చదివినట్లయితే సంఘము దేవుని ఆలయము అని మనం చూడగలుగుతున్నాము, సంఘము దేవుని కుటుంబం అని మనం చూడగలుగుతున్నాము. సంఘము క్రీస్తు దేహమా అనేటువంటిది ఆలోచింపజేస్తుంది మనకు బైబిల్. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సంఘం ఎట్లా క్రీస్తు దేహం అవుతుంది అని మనం ఎరగడానికంటే ముందుగా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే రోమాపత్రిక 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు సంఘం ఎలా క్రీస్తు దేహమై ఉన్నదో మనం అక్కడ చూడగలం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7, 8 ఈ 4 అధ్యాయాలు కూడా సంఘము ఏ విధంగా క్రీస్తు దేహంగా ఉన్నదో అక్కడ మనము చూడగలం. ఇప్పుడు అసలు క్రీస్తు దేహము అంటే ఏమిటి అనేది ఆలోచన చేస్తే ఓసారి గుర్తు చేస్తాను. క్రీస్తు దేహము అంటే ఏమిటి? దేహం అంటే ఏంటండి? శరీరం. దేహం అంటే శరీరమే. మన పైకి కనబడుతున్నామే, ఇది దేహము. ఇది మనకి ఇవ్వబడినటువంటి దేహము. ఈ దేహాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే క్రీస్తు దేహం ఉంది కదండి. 2022 సంవత్సరాల క్రిందట ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక దేహం ఇవ్వబడింది. ఆ దేహము ద్వారా తనను ఈ లోకానికి వ్యక్తపరుచుకున్నాడు. యేసు ప్రభు ఎటువంటి వాడో వ్యక్తపరచుకోవాలా, దేవుడు ఎటువంటి వాడో వ్యక్తపరచుకోవాలా, దానికి ఒక దేహం అవసరమై ఉన్నది. అందుకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను వ్యక్తపరచుకున్నాడు ఒక దేహం ద్వారా. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎటువంటి వాడో వ్యక్తపరచుకోవాలంటే అతనికి ఏం కావాలా? దేహం కావాలా కదండి. సపోజ్ రాజ్ కుమార్ ఉన్నాడు అనుకోండి, రాజ్ కుమార్ ఏమనుకోడు కాబట్టి రాజ్ కుమార్ పేరు. రాజ్ కుమార్ ఉన్నాడు అనుకోండి, రాజ్ కుమార్ ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే అతనికి ఒక దేహం అవసరం. అతనికి ఒక దేహం ఉంటేనే అతను ఎటువంటి వాడో తెలుసుకోగలుగుతాం. ఆ దేహమే లేకుండా అతను ఎటువంటి వాడో వ్యక్తపరచలేము కదండి. కొంతమంది ఏమంటారో తెలుసా? అతను మాట్లాడే విధానం చూస్తుంటే అతను ఏదో మనల్ని మోసం చేసేటట్టు ఉన్నాడు అని అంటారు కదా. వాళ్ళ మొహం చూసి వెంటనే అంచనా వేస్తుంటారు. వాళ్ళ మొహం చూసి వెంటనే అంచనా వేస్తారు. వాళ్ళ మొహం చూసి అంచనా వేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి మళ్ళీ అంచనా వేస్తారు. అంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలియబడాలంటే అతనికి ఒక శరీరం అవసరం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరు ఎటువంటి వారో తెలియాలంటే మనకు ఒక దేహము అవసరం. నేను ఎటువంటి వాడినో మీకు తెలియాలంటే నాకు ఒక దేహము అవసరం. ఈ దేహం అంతటి ద్వారా నేను ఎటువంటి వాడినో వ్యక్తపరచుకుంటున్నాను. అలాగే క్రీస్తు కూడా తను వ్యక్తపరచుకోవడానికి ఆయనకు ఒక శరీరం అవసరం. అందుకే ఆయన ఒక దేహాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు దేవుడు తను వ్యక్తపరచుకోవడానికి. అయితే ఈ వ్యక్తపరచుకునే విధానంలో శరీరంలోని ఏదో ఒక అవయవం చేత మనం ఎటువంటి వారమో వ్యక్తపరచుకోలేము. హల్లెలూయా. దేహం ద్వారా ప్రభు తను తాను వ్యక్తపరచుకున్నాడు. అయితే ఈ దేహములోని ఏదో ఒక అవయవంతో అతను వ్యక్తపరచుకోలేడు. అర్థమైందా అండి? శరీరంలో కేవలం చెవులతో నేను ఎటువంటి వాడిని వ్యక్తపరచుకోవడానికి అవుతుందా? కాదు. నాకు చెవులు అవసరం, ముక్కు అవసరం, నోరు అవసరం, చేతులు అవసరం, కాళ్ళు అవసరం. ఇవన్నీ అవసరం. ఇవన్నీ లేకుండా ఒక వ్యక్తి వ్యక్తపరచుకోవడానికి వీలవుతుందా? వీలు కాదు. శరీరంలో అన్ని అవయవాలు ఉంటేనే ఆ వ్యక్తిని బయలుపరుచుకుంటాడు, వ్యక్తపరుచుకుంటాడు అనేటువంటిది సత్యం. అప్పుడు అలాగే ఏదో ఒక కళ్ళ ద్వారానో, చెవుల ద్వారానో, నోటి ద్వారానో, చేతుల ద్వారానో ఒక వ్యక్తి తనను తాను
వ్యక్తపరచుకోలేడు. అలాగే క్రీస్తు కూడా తన వ్యక్తిత్వాన్ని తన శరీరంలోని ఏదో ఒక అవయవంతో ఆయన కూడా వ్యక్తపరచుకోలేడు. తనకు దేహమంతా కావాలి, దేహమంతా కావాలి వ్యక్తపరచుకోవడానికి. అప్పుడు యేసుప్రభు తను తాను వ్యక్తపరచుకోవడానికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడు. బతికినంతప్పుడు తాను వైయక్తికంగా వ్యక్తపరచుకున్నాడు, అంటే తన శరీరధారిగా ఈ లోకానికి వ్యక్తపరచుకున్నాడు దేవాది దేవుడు. ఇప్పుడు తాను వ్యక్తపరచుకోవడానికి ఆయనకు దేహం అవసరం. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడండి ఇక్కడ. హల్లెలూయా, గట్టిగా చెప్తారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడండి ఇక్కడ. ఉన్నాడా? ఉన్నాడా లేడా? గట్టిగా చెప్పండి, ఉన్నాడా లేడా? లేడు. మళ్ళీ ఆయనను వ్యక్తపరచుకోవాలా? ఇప్పుడు యేసుప్రభు నేను ఎలాంటి వాడనో వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. ఎట్లా వ్యక్తపరచుకోవాలా? అప్పుడంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు వ్యక్తపరచుకున్నాడు. ఎటువంటి వాడు, నేను ఎట్లా ప్రేమిస్తున్నానో స్వస్థపరచడం, గొప్ప కార్యాలు చేయడం వ్యక్తపరచుకున్నాడు. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయి మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు తనను వ్యక్తపరచుకోవాలంటే ఎట్లా వ్యక్తపరచుకోవాలా? యేసుప్రభు సంఘము ద్వారా వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రీస్తు దేహం ఇప్పుడు ఏంటంటే సంఘమే క్రీస్తు దేహము. సంఘము ద్వారా దేవుడు లోకానికి తెలియపరచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఎటువంటి వాడో ఎవరు చెప్పాలి? ఇప్పుడు లోకస్తులకు ఎవరు చెప్పాలండి? దేవుడు ఎటువంటి వాడో లోకస్తులకు ఎవరు చెప్పాలా? దేవుని ప్రేమని ఎవరు చెప్పాలా? దేవుని సువార్తని ఎవరు చెప్పాలా? లోకస్తులకి సంఘమే చెప్పాలి. అందుకే దేవుడు ఏం చేసినాడో తెలుసా? ఇది క్రీస్తు మర్మము, ఇదే సమిష్టి క్రీస్తు అంటే. అప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? రకరకాలైన జనాలు, ప్రభువా నువ్వు నా దేవుడవు అని చెప్పి రకరకాల మార్గంలో ఉన్న మనందరం కూడా తీసుకొని వచ్చి ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు ఏం చేశాడంటే తన దేహంలో కలుపుకొని తన దేహంలో అవయవాలుగా మార్చుకొని ఒక సంఘంగా చేశాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? సంఘం ద్వారా దేవుడు బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక సమిష్టి పాత్రను వెతుకుచున్నాడని పోయిన వారం చెప్పాను కదా. దేవుడు ఒక సమిష్టి పాత్రను వెతుకుతున్నాడు. దేవుడు సంఘముని ఎన్నుకున్నాడు. సంఘం మాత్రమే ఆయన గురిని, ఆయన పథకాన్ని నెరవేర్చగలదు. సంఘం మాత్రమే దేవుని ఆలోచనను, దేవుని యొక్క గురిని, లక్ష్యాన్ని నెరవేర్చుకోగలదు. అందుకే సంఘం అంటే దేవుని దృష్టిలో అంత విలువైనది. వాళ్ళు నేను స్వరక్తంనిచ్చి నేను కొన్నాను అని అంటాడు ప్రభు. ఉదాహరణకి మనము ఇది అర్థం చేసుకోవడానికి ఉదాహరణకు మనం చూసినట్లయితే మానవ దేహం మనం ఒకసారి చూసినట్లయితే మన దేహంలోని ఏదో ఒక అవయవము వైయక్తికంగా పనిచేయదు. మన దేహంలోనిది ఏదైనా ఒక అవయవము వ్యక్తిగతంగా పనిచేయలేదు అనేదానికి మనము చూసినట్లయితే ఇంట్లో కసు కొట్టాలనుకోండి, చేయి ఉంటే సరిపోతుందా? ఇంట్లో కసు కొట్టాలండి. కసు కొట్టాలంటే చేతికే కదా పని. నువ్వు పోయి కసు కొట్టుపో, నువ్వు పోయి బండ్లు కడుగుపో, నువ్వు పోయి పరిగెత్తి రాపో రోడ్డు మీద అంటే అవుతుందా? కసు కొట్టాలంటే ఈ కాళ్ళు అవసరము, చేతులు అవసరం, అన్నీ అవసరం. అలాగే పాత్రలు కడగాలంటే కూడా నీ దేహమంతా అక్కడికి వెళ్ళాలి. అవునా కదండి? అర్థమవుతుందండి? ఈ దేహమంతా ఒకటే కాలు మీద ఉండలేదు, ఒకటే చేయి మీద ఈ పని చేయలేదు కదా. నువ్వు కసు కొట్టాలన్నా నీ కాళ్ళు, నీ పాదాలు, నీ చేతులు నువ్వు పూర్తిగా వెళ్ళిపోవాలి అక్కడికి. అంతే కదండి? పొలంలో పని చేయాలంటే నా 2 చేతులతోనే కదా పని చేసేది అని చెప్పి 2 చేతులకు చెప్తామా నువ్వు వేరాపు అని? పోయి అక్కడ పోయి పని చేసి రాపని చెప్పలేము. కూలికి మాట ఇచ్చినావంటే నువ్వు పూర్తిగా వెళ్ళిపోవాలా. అట్లా కాదు, పాస్టర్ అడుగుతాడు కాబట్టి నువ్వు పోయి చర్చిలో కూర్చోపో, నువ్వు పోయి పని చేయపో అని చెప్పనీకి రాదు. ఉంటే నువ్వు చర్చిలో ఉండాలా, లేకపోతే పొలంలో ఉండాలా. ఉంటే కూలికి పోవాలా, ఉంటే చర్చిలో ఉండాలా ఆదివారం నాడు. అంతకు మించి నువ్వు నీ చేతికి ఒక పని చెప్పి, కాలుకు ఒక పని చెప్పి, చెవులకు ఒక పని చెప్పి ఉండలేవు. నీ పని జరగాలంటే నీ చేతులన్నీ కావాలా, నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కావాలా. ఆ అవయవాలన్నీ కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అవి పని చేయలేవు. ఏదైనా పని చేయాలంటే ఈ శరీరం అంతా కూడా పరిగెత్తాల. అప్పుడు క్రీస్తు దేహం ఎట్లుందంటే విశ్వాసులందరితో ఇమిడి ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శరీరంలో ఏదో ఒక అవయవంతో మనం పని చేయలేం, అన్ని అవయవాలు కలిసి వెళ్ళాలి. ఇప్పుడు క్రీస్తు మర్మం ఏమని చెప్తుందో తెలుసా? సంఘం అంటే క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఒకరు చెవి అయితే ఒకరు ముక్కు, ఒకరు నోరు అయితే ఒకరు చెయ్యి, ఒకరు చెయ్యి అయితే ఒకరు కాలు. శరీరంలో అన్నీ కూడా ఒక అవయవాలుగా దేవుడు మార్చుకున్నాడు. ఇప్పుడు ఏదో ఒక అవయవం మీద మాత్రమే ఆధారపడితే అవుతుందండి? హల్లెలూయా. కేవలము ఒక పాస్టర్ మాత్రమే సువార్త ప్రకటించాలనుకుంటే కాదు, సంఘం అంతా కూడా సువార్త ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం మారిపోయినాం. ఇంకో విషయం చెప్తాను, అలా బాహ్యమైనది ఏది కూడా శరీరంలో భాగం కాదు. ఈ జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు ఇష్టపడుతున్నది ఏంటంటే ఈ సమిష్టి పాత్రను ఇష్టపడుతున్నాడు. చాలా చోట్ల సంఘాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు వైయక్తికంగా ఉన్నాయి. దేవుడి విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఏంటంటే వైయక్తికంగా ఉన్నారు. సంఘంలో ఎవరు కూడా నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవాన్ని అని ఏ సంఘంలో కూడా దేవుని గుర్తించి దేవుని గణపరచడం లేదు. చాలా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు నేను నిందించడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే సంఘంలో దేవుడు ఎదురు చూస్తున్న కార్యం ఏంటంటే సంఘము ఒక సమిష్టి క్రీస్తు. అంటే సంఘం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉండి క్రీస్తు పని చేయాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంతా కూడా కలిసి పని చేయాలి. ఎట్లా? శరీరంలో ఒక అవయవాలుగా ఉండి పని చేయాలి. క్రీస్తు సువార్తను, క్రీస్తు లక్ష్యాన్ని నెరవేర్చాలని చెప్పి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం అంటే అది చాలా గొప్పది, విలువైనది. అప్పుడు ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు దేహంలో ఒక అవయవము అనేది గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాతో కలిసి చెప్తారా? నేను క్రీస్తు దేహంలో ఒక అవయవము. నేను క్రీస్తు దేహంలో ఒక అవయవం. ఇప్పుడు క్రీస్తు పని చేయాలంటే ఎవరు బయలుదేరాలా? ఈ క్రీస్తు దేహంలో నువ్వు ఒక అవయవము, విశ్వాసిగా ఉన్నావు. క్రీస్తు పని జరగాలంటే ఎవరు పోవాలి? ఇప్పుడు ఎవరు పోవాలండి? పాస్టర్ గారే పోవాలి కదా, పాస్టరే చేయాలి కదా. అంటే చైన్ ఒకటి పెరికి కసుగొట్టుపో అన్నట్లు లెక్క. అది చైన్ ఒకటి తీసుకుపోయి నువ్వు కసుగొట్టుపోయి ఈ చేయితో అంట్లు దొంపంటేది కాదు. అంతేనా కదండి? దేవుని పని ఎవరు చేయాలా? క్రీస్తు శరీరంలో అవయవంగా నువ్వు ఉన్నట్లయితే నీకు కూడా బాధ్యత ఉంది. బాధ్యత ఉందా లేదండి? బైబిల్లో నుంచి వచనాలు నేను చూపిస్తాను. శరీరంలో ఏదో ఒక అవయవంకు గాయమైనా శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయా, కదలవా? హల్లెలూయా, హల్లెలూయా. కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, కాలుకే కదా దెబ్బ తగిలింది, నాకెందుకు అనుకుంటామా? కాలుకు తేలు కుట్టింది అనుకోండి, కాలుకు తేలు కుడితే కాలుకే కదా తేలు కుట్టింది, నాకెందుకని అట్లే పోతామండి? ఈ శరీరం అంతా కిందికి బెండ్ అయ్యి అరే ఏంది సడన్గా నాకు ముళ్ళు గుచ్చుకుందా లేకపోతే ఏది గుచ్చుకుందా అని చెప్పి శరీరం అంతా స్పందిస్తుంది. కాబట్టి బాడీలో ఒక కాలు బాధపడితే శరీరం అంతా బాధపడుతుంది, ఒక చేయికి గాయమైతే శరీరం అంతా గాయమవుతుంది. అంటే క్రీస్తు దేహంలోకి నువ్వు వచ్చిన తర్వాత క్రీస్తు పని జరగాలంటే నువ్వు ఒక అవయవంగా మారకుండా క్రీస్తు పని జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక అవయవంగా మారకుండా క్రీస్తు పని జరగదు. దేవుని నామానికి మహిమ రాదు. నువ్వు ఒక అవయవంగా చేయిగా ఉంటే నీకేం పని ఉందో గుర్తించు. ఒక కాలుగా ఉంటే దేవుడు నీకేం పని ఇచ్చాడో గుర్తించు. ఒక చెవిగా నువ్వు ఉన్నట్లయితే నీకేం పని ఉందో నువ్వు గుర్తించు. శరీరంలో ఒక అవయవం నువ్వు. కాలుకు గాయమవుతుంటే నాకేం పట్టనట్లు ఉంటా అంటే నష్టం ఎవరికండి? కాలుకు సెప్టిక్ అయింది, సూది వేయించుకోకుండా ఉన్నావు అనుకో, లాస్ట్కి ఏం చేయాలా? కాలు తీసేయాలి, అంతే, ఏం లేదు. కాలు సెప్టిక్ అయిందంటే ఇంజెక్షన్ వేయించుకోవాలా, దేహం అంతా బాధపడాలి. కాలుకే కదా నాకెందుకని ఊకుంటే ఒక రోజు వస్తుంది కాలు కూడా తీసేయబడుతుంది, మనం అవిటి వారము అయిపోతాం. ఇప్పుడు సంఘం అంటే ఎంత మర్మం చూసారా? క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవము, నువ్వు ఒక అవయవంగా ఉన్నావు. ఇదే వెతుకుతున్నాడు దేవుడు. ఈ సమిష్టి పాత్రను వెతుకుతూ అందరూ కూడా ఒకే భారం కలిగి సువార్తను లోకానికి ప్రకటించాలనుకుంటున్నాడు అండి. హల్లెలూయా. మనము ప్రతిరోజు ఎక్కడెక్కడో బతుకుతుంటాం. క్రీస్తు ఎటువంటి వాడో లోకానికి ఎట్లా తెలియాలా? క్రీస్తు లేడండి, యేసు ప్రభు ఇక్కడ లేడు. ఆయన ఎటువంటి వాడో లోకానికి తెలియాలా? ఎట్లా తెలుస్తుంది? సంఘమే లోకానికి చెప్పాలా. హల్లెలూయా. కనీసం మనం బతుకున్నంతకాలం ఒకరికైనా సువార్త చెప్పాలా. మన బంధువులలోనో లోకంలోనో స్నేహితుల్లో ఎవరో ఒకరు నశించిపోయే వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి నీ బాధ్యత ఏంటో తెలుసా? క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవంగా ఉన్నావంటే ఒకరికి సువార్త చెప్పి వాళ్ళు రక్షణలోకి వచ్చేటట్లు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో కనీసం మనం చనిపోయేలోపు ఒకరికన్నా చెప్పాలా, ఒకరినైనా స్థిరపరచాలా. అప్పుడు ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. అలాగే ఆయన ఇంకో మాట అంటున్నాడు, ఏంటంటే బాహ్యమైనది ఏది కూడా శరీరంలో భాగం కాదు. ఇది బాగా గమనించండి. బాహ్యమైనది ఏది కూడా శరీరంలో భాగం కాదు. బాహ్యమైనది అంటే ఏంటి? మనం వస్త్రాలు ధరించుకున్నాం. ఈ వస్త్రాలు మన శరీరంలో భాగం అండి? భాగమా? మన శరీరంలో భాగం కాదు. మన దేహానికి వస్త్రాలు కావాలి కాబట్టి వస్త్రాలు ధరించుకున్నాం. కానీ నేను ధరించుకున్నందుకు ఈ వస్త్రాలు నా దేహంలో భాగం కావు. అవి కేవలం వస్త్రాలు మాత్రమే. నా కాళ్ళకు చెప్పులు అవసరం. చెప్పులు వేసుకున్నంత మాత్రాన చెప్పులు నా దేహంలో భాగాలు కాదు. అవి కేవలం నా పాదరక్షాలు మాత్రమే. అలాగే క్రీస్తు దేహంలో నువ్వు అవయవంగా మారాలంటే క్రీస్తు యొక్క చిత్తాన్ని ఎరగకుండా, ఆయన శరీరంలో అవయవంగా మారకుండా నువ్వు బాహ్యపరంగా బయటనే ఉన్నావు కానీ ఇంకా లోపలికి రాదు. అర్థమవుతుందండి మర్మము? క్రీస్తుకు వెలుపల అంటే బాహ్యమైనది ఏది కూడా యేసులోకి ఉండదు. అది ఎప్పుడైతే యేసులోకి వచ్చిందో అది యేసులో భాగంగా ఉంటుంది. ఎప్పుడైతే అది బయట ఉంటుందో అది బయట అంటే క్రీస్తు దేహానికి వెలుపల ఉండేదంతా కూడా క్రీస్తు దేహంలో అవయవం కానే కాదు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకే మనకు ఎవరైనా 2-3 పనులు చెప్పినారంటే కోపం వస్తుంది కదా. పోయిన వారం చెప్పినాను కదా, ఎవరైనా 2-3 పనులు చెప్పినారనుకోండి, నేనేమన్నా మనిషిని అనుకుంటున్నావా లేకపోతే పశునా? 2-3 పనులు చెప్తున్నా, నేను ఎట్లా చేయగలుగుతా అంటారు. అంటామా నమ్మండి? నేను మనిషిని, నాకు 2-3 పనులు చెప్తే నేను ఎట్లా చేస్తా? మనిషిని అనుకుంటున్నావా లేకపోతే ఏం మిషన్ అనుకుంటున్నావా అన్ని పనులు చేయడానికి అని బాధపడుతుంటారు. ఎందుకంటే మనిషి ఎంత చేయగలడో తన దేహము ఎంత పరిమితి ఉందో ఆ దేహం అంతా ఒక పని చేయగలదు. అంతేగాని 4-5-10 పనులు చేయలేదు ఒకటే దేహం. హల్లెలూయా. అందుకే శనివారం రోజే మనం తీర్మానం తీసుకోవాలా, ఈ దేహం అంతా యాడుండాలా, రేపు మందిరంలో ఉండాలా పొలంలో ఉండాలని తీర్మానం తీసుకోవాలా. సగం ఇక్కడ సగం అక్కడ ఉండనే వీలు కాదు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు దేహంలో మన స్థానాన్ని మనందరం చూడాలి. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో మన స్థానం ఏంటో మనము గుర్తించాలా. దేవుడు ఇప్పుడు సంఘంను ఆ విధంగా చేసుకున్నాడు. సంఘం అంటే అది క్రీస్తు దేహంలోని అవయవాలుగా మనలందరినీ మార్చుకున్నాడు. ఇది ఒక కార్యం. అయితే ఒక విషయంలోకి నేను ప్రవేశించి ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసు కొనుచున్నది అనే మాటను మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఒక అవయవముగా ఉండుటకు మరియు ఒక క్రైస్తవునిగా ఉండుటకు మధ్య భేదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయానికి తిప్పుతాం చూడండి. కొన్ని వచనాలు చూసి ప్రార్థన చేస్తాను. వచ్చే వారం కొనసాగిస్తాను ఈ విషయాలు. రోమపత్రిక 12వ అధ్యాయం, ఇందాక మనం ప్రారంభంలో చదివినాం కదా, 4-5 వచనాలు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. ఇది కూడా మనం ఆలోచన చేసినట్లయితే శరీరంలోని అవయవాలన్నిటికీ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. అంతే కదండి? శరీరంలో అవయవాలన్నిటికీ ఒక్కొక్క పని ఉంది. కళ్ళు ఉన్నాయి ఏంటికండి? చెప్పండి, ముగిస్తాను. కళ్ళు చూడ్డానికి, చెవులు, నోరు, ముక్కు గాలి తీసుకోవడానికి, గుండె మన శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ చేయడానికి, కాళ్ళు నడవడానికి. శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ ఇవన్నీ వేరువేరా? వీటన్నిటి పనితీరు వేరే, కానీ ఇవన్నీ వేరు కాదు. ఇవన్నీ కలిసే మన దేహము.
శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ వేరువేరుగా కాదు, ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిసి ఒక దేహము. అదే ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, శరీరంలోని అవయవాలన్నీ ఒకదానికొకటి ప్రత్యేకమైనను ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం అంటే ఎవరు? ఈరోజు నువ్వు ఉన్నావు సంఘంలో, రేపు ఎవరో కొత్తగా రక్షింపబడి సంఘంలోకి వస్తారు, వాళ్ళతో కూడా సహా ఏమంటుంది? అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరం ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘంలో ఒక అవయవంగా మనం ఉన్నప్పుడు, సంఘంలో ఎవరికైనా బాగాలేదనుకోండి, అందరికీ బాధనా? వాళ్ళకి బాగాలేకుంటే మేలే, వాళ్ళకి ఎట్లుంటే నాకెందుకు అంటే శరీరంలో ఒక అవయవంగా నువ్వు లేవు. ఎవరికైనా బాగాలేదనుకో, ఒకవేళ దేవుడు నీకు ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చినాడు అనుకో, ప్రార్థన చేయడం నీకు తెలుసు, బాగాలేదనుకో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, అంతే కదండి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలిసిన వారు సంఘంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, కానీ మనసులో అపకారం ఉంచుకోకూడదు. బయట వాళ్ళతో అపకారం మనసులో ఉంచుకున్నది వేరే సంగతి, కానీ క్రీస్తు దేహంలో అవయవాలుగా ఉండి కాలుతో చేయి కొట్లాడుతుంది, చేయితో కాలు కొట్లాడితే ఎట్లయితుందండి? అవుతుందా? కాదు. చెవులతో ఈ చెవు కొట్లాడకూడదు, ఈ కంటితో ఈ కన్ను కొట్లాడకూడదు, ఈ ముక్కుతో ముక్కు కొట్లాడకూడదు, ఎప్పుడు కూడా ఇవి కొట్లాడకూడదు. ఇవి కలిసి ఉంటేనే సంఘం అవుతుంది. అది అప్పుడు మనలో మన భేదాభిప్రాయాలు, మనలో వ్యత్యాసాలు, మనలో ఎన్నున్నప్పటికీ ఆత్మీయమైన విషయాల్లోకి వస్తే నువ్వేం గుర్తుపెట్టుకోవాలా? క్రీస్తు శరీరంలో నువ్వు అవయవము. ఒకవేళ మనస్పార్థం ఉన్నా వాళ్ళకు బాగాలేదంటే నీ బాధ్యత ఏంది? ప్రార్థన చేయాలా. హల్లెలూయా. పాస్టర్ గారి బిడ్డకు బాగాలేదనుకోండి, పాస్టర్ గారి బిడ్డకు బాగాలేకుంటే నాకెందుకు, పాస్టర్కు బాగాలేకుంటే నాకెందుకు అని అనుకున్నాం అనుకోండి, కాలుకు సెప్టిక్ అయినట్లు లెక్క. ఆ సెప్టిక్ అయిన కాలు ఏమవుతుంది? నిర్లక్ష్యం చేసినట్లు లెక్క. మీలో ఎవరికైనా అనారోగ్యం బాగాలేదు, నాకు తెలియలే, ఇది కూడా ఒక బాధ. ఎవరికైనా పానం బాగాలేదు, అది నాకు తెలియక నేను ప్రార్థన చేయలేదనుకో, పాస్టర్ మా ఇంటికి రాలే ప్రార్థన చేయలే, పాస్టర్ మా ఇంటికి రాలే ప్రార్థన. నాకు తెలిసింటే వస్తుంటాయి, తెలిస్తేనే కదా, కాలుకు గాయమైందని తెలిస్తేనే కదా స్పందన వచ్చేది. అది తెలియనప్పుడు రాము తప్ప, తెలిసిందనుకో ఏం చేస్తాం? ఫోన్ చేస్తాము, లేదంటే ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, లేదంటే మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు గమనించండి, ఒక అవయవముగా ఉన్న నీవు ఒక సంఘంగా నిజంగా నువ్వు ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమ నీలో వేరు బారాలి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఆపద ఉందనుకో, దానికి నీవు ప్రార్థనలో ఏకీభవించాలా, దానికి వెళ్ళాలా. ఎవరికైనా అనారోగ్యంగా ఉంది సంఘంలో ఒక వ్యక్తికి, సంఘం ఎటువంటి ప్రేమ చూపించాలండి? సంఘంలో ఒకరికి అనారోగ్యంగా ఉందండి, హాస్పిటల్లో ఉన్నారు, సంఘం ఎటువంటి ప్రేమ చూపించాలా? పోనీ వదిలిపెడదామంటే మనం శరీరంలో అవయవాలు అయిపోయినాం, ఒకరు కాళ్ళు అయిపోయినాం, ఒకరి చేతులు అయిపోయినాం, ఒకరు నోరు అయిపోయినాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయనీకి రాదు. శరీరంలో ఒక అవయవాలుగా మారిపోయినాం, ఒకరికి అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్ పాలైనారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలా? ఒక సంఘంగా క్రీస్తు శరీరంలో అవయవంగా నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? నువ్వేం చేయాలా, నేనేం చేయాలంటే ఒక విధంగా మొదట ప్రార్థన చేయాలా. రెండవదిగా ఏం చేయాలో తెలుసా అండి? సంఘంలో ఎవరికైనా బాగాలేకపోతే అందరు కూడా పని కట్టుకొని వెళ్ళి పరామర్శించి 2 మాటలు మాట్లాడి, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారికి కూడా చెప్పినాం, పాస్టర్ కూడా ప్రార్థన చేస్తున్నాడు, చర్చిలో మేము ప్రార్థన చేసామని పరామర్శించి రావాలా. హల్లెలూయా. అది క్రీస్తు శరీరంలో అవయవం అంటే. అర్థమైందండి? సపోజ్ ఎవరికైనా బాగాలేకపోవచ్చు, సంఘంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉండవచ్చు, ఏం చేయాలా? సంఘం అంతా కూడా పోవాలా. సంఘం అంతా కూడా పోయి పలకరించి మాట్లాడి ధైర్యం చెప్పి రావాలా. ఇది క్రీస్తు శరీరంలో అవయవాలు. ఇప్పుడు ప్రేమ వేరు పారుతుందా లేదండి? ప్రేమ వేరు పారాలా. రేపొద్దున ఆమెకు బాగాలేకపోయినా ఆమెను చూడడానికి మనందరం పోవాలా. ఉందా బాధ్యత? సంఘంగా దేవుడు ఇచ్చిన పని నీకు అదే. రేపొద్దున ఈమెకు బాగాలేకపోయినా ఈమె దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తున్నాం, నీకేం కాదు అని చెప్పి ధైర్యం చెప్పి రావాలా. రేపొద్దున ఎవరికి బాగాలేకపోయినా ఏం చేయాలా? ఒక బాధ్యత అనేటువంటిది క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనందరికీ ఉంది. రేపొద్దున అన్నగారికి బాగాలేకపోయినా మనందరం కూడా వెళ్ళి పరామర్శించి రావాలా. హల్లెలూయా. వాళ్ళు యాన్న ఉన్నారు, మేము యాన్న ఉన్నాం, ఏడబోతాంలే అనుకున్నాం అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు ప్రేమ మనలో పారినట్లు కాదు. అప్పుడు రేపొద్దున సేవకుని కుటుంబంలో కూడా ఏదైనా జరిగిందంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళకూడదు. రేపొద్దున దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్పలేము. క్రీస్తు శరీరంలో నేను ఇందాక చెప్పినాం కదా, బాహ్యమైనది ఏది కూడా క్రీస్తు శరీరంలో భాగము కాదు. బాహ్యపరమైన
దేహానికి ఏదైతే వెలుపల ఉందో అది క్రీస్తు శరీరంలో భాగం. కానీ క్రీస్తు శరీరంలోకి నువ్వు ఉన్నావంటే క్రీస్తు దేహంలో భాగము. ఒకరికి కష్టం వచ్చిందంటే నీ హృదయంలో స్పందన జరగాల. అది సంఘం అంటే. ఇప్పుడు దేవుడు వెతుకుతున్న సమిష్టి పాత్ర ఏంటంటే ఇటువంటి సమిష్టి పాత్రను దేవుడు వెతుకుతున్నాడు. అట్లా చేద్దామండి, అట్లా చేద్దామా? ఎట్లున్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనందరి బాధ్యత. క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవం కాబట్టి ఎవరికైనా బాగాలేకపోతే తెలిస్తే వెంటనే ప్రార్థన చేయండి. వీలైతే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇట్లా ఒకరికి అనారోగ్యంగా ఉందని చెప్పి చేస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది పిల్లలు పాపం ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తున్నారు, చాలా సంతోషం. ఇది అందరూ మన బాధ్యత. ఒకవేళ మితిమీరి ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో పన్నారనుకోండి, ఒకరోజు పని మానేసి కానీ వెళ్ళాలి. అదే సంఘం అండి. హల్లెలూయా. సంఘం అంటే అది. ఒకరోజు పని మానేసి కానీ ఆటో మాట్లాడుకొని పోయి రావాలా. కనీసం సువార్త కంటేనే ఈరోజు ఆటో ఎవరు మాట్లాడరు. సువార్త పనికి వెళ్దామంటే కూడా ఆటో మాట్లాడరు. చాలా ఊర్లలో చూస్తే, సార్ మాకు ఆటో ఉంది, మేము ఫ్రీగా సువార్త పని కోసం ఈరోజు మీటింగ్ కోసం ఆటో పెడతానంటారు. అటువంటి వాళ్ళు ఒక్కరు కూడా దొరుకుతలేరు. అటువంటి భారం రావాలంటే, అటువంటి ప్రేమ పుట్టాలంటే ఏముండాలా? క్రీస్తు సువార్త తెలియాలా, క్రీస్తు శరీరంలో అవయవాలుగా మారాలా. అప్పుడే ఆ భారం వస్తుంది. ఆ భారము కలగాలి. అప్పుడు ఈ విధంగా మారాలి సంఘం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా వేరు కాదు, మనందరం కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు. నీకు బాధ అయిందంటే నాకు బాధ అయినట్టు, నాకు బాధ అయిందంటే నీకు బాధ అయిన. దేవుడు ఈ విధంగా అంటుకట్టాడు మనల్ని. దీంట్లో నుంచి వెలుపల మనం ప్రేమ లేని వారంగా బ్రతకకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు ప్రారంభించిన విషయాన్ని వచ్చే వారం కొనసాగిస్తాను. అదేంటంటే ఒక అవయవంగా ఉండుటకు, ఒక క్రైస్తవుడిగా ఉండుటకు రెండిటికి వ్యత్యాసం ఉంది. నేను క్రిస్టియన్, యేసు నమ్ముకున్నాను అన్నదానికి వేరే వ్యత్యాసం ఉంది. యేసులో ఒక అవయవంగా ఉన్నాను అన్నదానికి ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది అనేటువంటిది వచ్చే వారం కొనసాగించుకుందాం.